पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। A treatise on cosmic fire లో మనం ది లా ఆఫ్ రేడియేషన్ గురించి చదువుకుంటున్నాం. సాధనలో చాలా ముఖ్యమైనటువంటి స్థితి ఇది, ది లా ఆఫ్ రేడియేషన్ అనేటువంటిది. ఇందులో మనం ఏమని చదువుకుంటామంటే, సృష్టిలో మానవుడు తాను జీవిస్తూ ఉండగా తను ఎలా రేడియేటరీ ఆస్పెక్ట్గా టర్నప్ అవ్వాలి, ఈ విషయం గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. తను ఈగోయిక్ లెవెల్లో ఎలా ఎలివేట్ అవ్వాలి అంటుండే చదువుకుంటూ మనకి ఏమని చెప్పారంటే, ఆల్ దీస్ థాట్స్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఇంక్లూడ్ entire kingdoms of nature, the globes of a chain, the chains themselves, a planetary scheme or a solar system. సో ఇది మొత్తం అన్నిట్లోనూ ఈ కార్యక్రమం అంటున్నది నిర్వహింపబడుతుంది. అయితే పరిధిలో తేడా ఉంటుంది, కానీ విషయం మాత్రం ఇది అన్నిట్లోనూ ఉంటుంది. ఒక మానవుడి యొక్క పరిధి వేరుగా ఉంటుంది, ఒక చోట్ల వర్తించేటువంటి గ్రహం యొక్క పరిధి వేరుగా ఉంటుంది, కానీ అందరికీ కూడా ఈ విషయం అయితే వర్తింపబడుతూ ఉంటుంది అంటున్న విషయం చెప్పారు. తర్వాత చెప్పబడేటువంటి విషయం ఏంటంటే, ఈ విషయంలో మానవుడు రేడియేటరీ ఆస్పెక్ట్గా టర్న్ అవ్వడం, దాన్ని ఎస్కేప్ అన్నట్టుగా చెప్పారు. ఈ ఎస్కేప్ అవ్వడం అంటున్నది ప్రధానమైన సాధనగా కలిగినటువంటి సందర్భంగా ఉంటున్నటువంటి జీవితంలో ప్రస్తుతం మెడికల్ సైన్స్ ఏం చేస్తుందంటే, మానవుడిని వీలైనంత ఎక్కువగా ఫారం ఆస్పెక్ట్ తోటి ఐడెంటిటీగా ఎక్కువ చేస్తోంది. సో మానవుడు ఎలివేట్ అవ్వడానికి కావాల్సినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు, మానవుడు ఉత్తమైనటువంటి వెలుగుతోటి అనుసంధానం చెందేటువంటి సమయం వచ్చినప్పుడు, ఇలాంటి కొన్ని పాయింట్స్ చెప్పారు మనకి. సో ఇవి జరుగుతూ ఉన్నప్పుడు మానవుడు హీ విల్ బి ఎలివేటెడ్ ఆర్ హీ స్కిప్స్ ఆర్ హీ ఎలివేట్స్ టు ది హయ్యర్ ప్లేన్స్. సో హీ ఎస్కేప్స్ ఫ్రమ్ ది లోవర్ టు ది హయ్యర్. ఇది జరుగుతుంటుంది. సో ఇది జరగడమే ఒకానొక స్థితి ఏమిటంటే దేహం చాలించడం. కానీ మెడికల్ సైన్స్ ఏం చేస్తుందంటే, వీలైనంత ఎక్కువసేపు వాడు దేహంలో ఉండిపోయేటట్టుగా ప్రస్తుతం ప్రయత్నాలు ఎక్కువగా కూడా మెడికల్ సైన్స్ యొక్క రీసెర్చ్ అంతా కూడా అటువైపుగా వెళుతోంది. కానీ నిజానికి భవిష్యత్తులో మెడికల్ సైన్స్ ఎటువైపుగా వెళుతుందని చెప్తున్నారంటే, ఒక జబ్బు వచ్చిందంటే ఆ జబ్బు మళ్ళీ భూమి మీద రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, దాని మీద మెడికల్ సైన్స్ భవిష్యత్తులో ఫోకస్ అవుతుంది. ప్రస్తుతం మెడికల్ సైన్స్ ఎలా ఫోకస్ అవుతుందంటే, ఎవరికైనా జబ్బు వస్తే ఎంతటి జబ్బు అయినా సరే ఈ జబ్బుని వాడికి ఎలా తగ్గించాలి, లేదా ఎలా దీని నుంచి వీడిని కాపాడాలంటున్నదిగా సాగుతుంది. కానీ మళ్ళీ ఈ జబ్బు సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటున్న దాని మీద మెడికల్ సైన్స్ ఏమీ ఆన్సర్ లేకుండా ఉంటుంది. కనుక అటువంటి స్థితి నుంచి ఇది ఫ్యూచర్లో ఈ జబ్బులు మళ్ళీ భూమి మీద రాకూడదు అంటే మానవుడు ఏం చేయాలి, ఇటువంటి వాటి మీద గడిపోతుంది అనమాట. సో తద్వారా మానవుడు రేడియేటరీ ఆస్పెక్ట్ అటువంటి ఆస్పెక్ట్స్ కొంచెం చక్కటి అవగాహనలో పెట్టుకోవడం అనేది ప్రధానంగా లక్ష్యంగా కలిగి ఉంటాడు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నారు. ఈ సందర్భముల్లో మానవుడు దేహం చాలించడం అటువంటి జరుగుతుంది అటువంటి పాయింట్స్ మనకి ఇచ్చారు కొన్ని.
సో ఇవే పాయింట్స్ మనం భగవద్గీతలో కూడా వైద్య విధానం అని చెప్పి రాసుకున్నాం. అవే పాయింట్స్ ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాం. సేమ్ పాయింట్స్ అవి మనకి ఇందులో ఇచ్చినవే అందులో రాసుకున్నాం మనం. ఏమని చెప్తున్నారంటే, further than that it will not go, and when the course of nature has been run, when the wheel of life has run down, when the hour of for liberation has struck, when the time has come for the return of the essence to its center, then the work will be recognized as completed and the forum discarded. దేహం అంటున్నది ఎప్పుడు చాలించబడుతుందంటే, లిబరేషన్ అంటున్నది స్టకప్ అయిపోయింది అనమాట. అంటే వీడు సాధన స్టకప్ అయిపోతే అప్పుడు వాడు దేహం చాలించడం అంటున్నది. సాధన చేసుకుంటున్నాడు అనుకోండి, 80 ఏళ్ళ వాడు 90 ఏళ్ళ వాడు సాధన చేసుకుంటున్నాడు, వాడు అలా ఉంటుంటాడు భూమి మీద. ఇట్స్ అప్ టు దెమ్. సాధన ఇక్కడ ఎక్కువ సాగట్లేదు అనుకుంటుంటే వాళ్ళు దేహం చాలించేస్తారు. అదొక పాయింట్ చెప్పారు మనకి. వెన్ ద వీల్ ఆఫ్ లైఫ్ హ్యాస్ రన్ డౌన్, వీల్ ఆఫ్ లైఫ్ అంటే వీడిలో వర్తించేటువంటి ప్రాణశక్తి క్షీణించేస్తుంది అనమాట. అంటే చోట్లో ఉన్నటువంటి ప్రాణశక్తిని పొందలేనట్టుగాను, వీడిలో ఉన్నటువంటి ప్రాణశక్తి వీడి జేబులో ఉన్నటువంటి డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అనుకోండి, అప్పుడు దేహం చాలించడం ఉంటుంది. అదొక పాయింట్. తర్వాత when the hour for liberation has struck, that it will go, and when the course of nature has been run, when the wheel of life has run down, when the hour for liberation has struck, when the time has come for the return of the essence to its center, return of the center to its essence అంటుంది జరిగింది. when the time has come అంటే చోట్లో వీడు ఎక్కడి నుంచి అయితే దిగి వచ్చాడో మళ్ళీ అక్కడికి చేరవలసినటువంటి సమయం ఆసన్నమైంది అనుకోండి. అది దేని చేత తెలియబడుతుంది ఆసన్నమైంది లేనిది అంటే, సోల్ ఒక పర్పస్ మీద లైఫ్ తీసుకోవడం అంటుంటే జరుగుతుంది. పర్పస్ ఫుల్ఫిల్ అయిపోయింది అంటే వీడు మళ్ళీ తిరిగి వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైంది అంటుండేది అర్థం. అది ఎప్పుడైతే ఆసన్నం అవుతుందో అప్పుడు వీడు దేహం చాలించడం అంటుండేది ఉంటుందండి అని చెప్తుంది. అది విషయం. But this will not, however, be possible when the human family has reached a stage when their pure living and clean thinking, the prevent corruptions have been eliminated. Men will then function on into old age or until the ego realizing the particular work to be accomplished in any one life has been duly worked out, calls on the lower spark of life and withdraws the central point of fire. This naturally presupposes knowledge and faculties as present lacking, at present lacking. సో ప్రజెంట్ ల్యాకింగ్గా ఉన్నటువంటి విషయం ఏంటంటే, మానవుడు తాను సాధన చేసుకునేటువంటి విషయాల్లో ప్రధానంగా ఈగోతోటి అనుసంధానం చెందడం అటువంటిది జరగనప్పుడు, ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు మాత్రం ఇది ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఏమని చెప్తున్నారంటే, men will then function on into old age or until the ego realizing the particular work to be accomplished in any one life has been duly worked out, calls in the lower spark of life and withdraws the central point of fire. This naturally presupposes knowledge and faculties at present lacking. Knowledge and faculties. సో ఏంటి నాలెడ్జ్ అండ్ ఫ్యాకల్టీస్ అంటే, మనకు మెయిన్గా నాలెడ్జ్ అండ్ ఫ్యాకల్టీస్ అంటే ఈగో పర్ఫెక్ట్గా పర్సనాలిటీ మీద రిఫ్లెక్ట్ అవ్వగలడు. దట్ ఈస్ ద నాలెడ్జ్ అండ్ దట్ ఈస్ ద ఫ్యాకల్టీ. సో ఇది సరిగ్గా సాగనప్పుడు వెనక్కి వెళ్ళిపోవడం అంటుంటే జరుగుతుంది. సో కాజెస్ ఆఫ్ డెత్ అంటుండేది ఇక్కడ మనకి ఇచ్చారు. సెంట్రల్ పాయింట్ ఆఫ్ ఫైర్ అదే. This naturally presupposes knowledge. All these thoughts can be extended to include entire kingdoms of nature, the globes of a chain, the chains are there. The moon is an interesting instance of the transmutative or liberating process practically completed in a globe. The essential life of the human kingdom has withdrawn and found a new field of expression. అయితే ఇక్కడ ప్రధానంగా మూన్ యొక్క సహకారం, మూన్ యొక్క విధానం అంటున్నది మానవుడు అప్లిఫ్ట్మెంట్కి మూన్ యొక్క పాత్రత అంటున్నది ఎక్కువగా ఉంటుంది. సో ఇదొక, ఎందుకంటే కనుక మానవుడి యొక్క దేహము ఇదంతా కూడా మూన్ నుంచి స్వీకరింపబడినటువంటిది.
కాబట్టి మూన్ యొక్క అప్లిఫ్ట్మెంట్ అన్నటువంటిది మానవుడి యొక్క అప్లిఫ్ట్మెంట్కి రెండింటికి ఒక సంబంధం కలిగి ఉంది. ఇది ఒకటి తెలుసుకోవడం. All animal life has equally been absorbed by a greater center or another chain. Practically the same can be said of the vegetable kingdom on the moon, though there are a few of the lower forms of the visible life of a kingdom of recognized by us still to be found there, while the mineral kingdom is radioactive and the essence of all mineral forms is fast escaping. మినరల్ కింగ్డంలో రేడియో యాక్టివిటీ అంటున్నది కొంచెం వేగవంతంగా సాగుతోంది. ప్లాంట్ కింగ్డంలో, వెజిటబుల్ కింగ్డంలో ఇట్ ఈస్ లింక్డ్ విత్ ద మూన్ అండ్ అది కొంచెం అంత వేగంగా సాగట్లేదు అక్కడ. ఎందుకు ఇక్కడ లింక్డ్ విత్ ద మూన్ అంటున్నది ఇప్పుడు నెక్స్ట్ పాయింట్లో చెప్తున్నారు. మినరల్ కింగ్డమ్ ఇస్ లింక్డ్ విత్ సమ్ అదర్ థింగ్. దాని యొక్క వేరే ప్లానెట్ యొక్క స్కీమ్ చేత అది ఫాస్ట్గా నిర్వహింపబడుతోంది. కానీ ప్లాంట్ కింగ్డంలో ఇది నిదానంగా ఉంది కార్యక్రమం. In connection with the kingdom of nature, it must be remembered that their growth and eventual radiation is dependent upon the cycle purpose of the planet Logos and upon the currents of force which play upon his planetary body and which emanate from other planetary schemes. ఇది దేని మీద డిపెండ్ అవుతూ ఉంటుందండి అనగా ఈ ప్లానెటరీ లోగోస్ యొక్క కార్య సిద్ధాంతం అంటుంది అనుకోండి. అంటే ప్లానెటరీ లోగోస్ యొక్క కార్యక్రమం మీద ఒకటి ఆధారపడుతుంటుంది. తర్వాత ప్లానెటరీ లోగోస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది ప్లానెట్, ఇది తెలుసు కదా మనకి. సో ప్లానెటరీ లోగోస్ యొక్క కార్యక్రమం మీద ఒకటి ఆధారపడుతుంది, దాని యొక్క ఎవల్యూషనరీ ఆస్పెక్ట్ మీద ఒకటి ఆధారపడుతుంది ప్లానెటరీ లోగోస్ యొక్క ఎవల్యూషనరీ ఆస్పెక్ట్. తర్వాత అపాన్ ది కరెంట్స్ విచ్ ప్లే అపాన్ హిస్ ప్లానెటరీ బాడీ విచ్ ఎమనేట్ ఫ్రమ్ అదర్ ప్లానెటరీ స్కీమ్స్. సో ఈ ప్లానెటరీ బాడీ మీద దాని చుట్టూతా ఉండేటువంటి పరిస్థితులు ఈ ఒకటి ప్రభావం చూపుతూ ఉంటాయి. తన చుట్టూతో ఉండేటువంటి ప్లానెట్స్ యొక్క ప్రభావం ఒకటి చూపుతుంటాయి. ఇది తేలిగ్గా అర్థం అవ్వాలంటే మానవుడు తాను సాధన చేసుకోవడానికి ప్రధానంగా 3 పరిస్థితులు వాడిని నడుపుతూ ఉంటాయి. ఒకటి వాడు ఉండేటువంటి పరిశ్రమలు, తర్వాత వాడి యొక్క వ్యక్తిగత జీవితం, తర్వాత వాడి యొక్క పూర్వకర్మ చేత వాడి సాధన అంటున్నది ఎక్కడ ఆగిందో ఆ సాధన స్థితి నుంచి వాడు ఎలివేట్ అవ్వడానికి కావాల్సినటువంటి ఈ జన్మలో వాడు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం. 3 స్థితులు ఇవి. సో ఈ 3 వాడి మీద ప్రభావం చూపుతుంటాయి వాడి సాధన చక్కగా సాగడానికి. ఒకటి వాడు ఏ కుటుంబంలో పుట్టాడో ఏమిటో అదొకటి వాడి మీద ప్రభావం చూపుతుంటుంది. రెండోది వాడు ఏ ప్రాంతంలో ఉంటున్నాడు అదొకటి వాడి మీద ప్రభావం చూపుతుంటుంది. మూడవది వాడు వ్యక్తిగతంగా వాడి సాధన అంటున్నది ఎక్కడి వరకు సాగింది, నెక్స్ట్ వాడు ఎక్కడికి వెళ్ళాలి అంటున్నది ఒకటి. మూడవది వీడి మీద ఆధారపడుతూ ఉంటుంది. ఈ 3 ప్రధానంగా చెప్తున్నారు. All atoms become radioactive as a result of the response of a stronger magnetic center, which response is brought about through its gradual evolutionary development of consciousness of some kind or another. This is known to be true in a small degree in connection with the mineral kingdom, though scientists have not yet admitted that radiation is thus caused. సో రేడియేషన్ అంటున్నది కాజ్ అవ్వడానికి ప్రధానంగా వర్తింపడడానికి ఏమిటంటే కారణం ఒక హయ్యర్ ఫోర్స్ అంటున్న దానికి వీడు అట్రాక్ట్ అవ్వబడటం. ఒక గురు, మన భాషలో చెప్పుకుంటే ఒక గురు అనుగ్రహమునకు వీడు అట్రాక్ట్ అవ్వబడటం, ఇది జరగడాన్ని రేడియో యాక్టివ్గా చెప్తాం. సో ఒక మినరల్ కింగ్డంలో కూడా ఒక అణువు రేడియో యాక్టివ్ అయిందిట అంటే సైంటిస్ట్ మిస్ అవుతున్నటువంటి పాయింట్ ఏమిటంటే దెర్ ఈస్ సమ్ హయ్యర్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ దట్ ఈస్ అట్రాక్టింగ్ ది ఆటమ్ టువర్డ్స్ రేడియో యాక్టివ్. ఈ పాయింట్ వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకు ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో కొన్ని రేడియో యాక్టివ్ కలిగి ఉన్నాయి, ఎందుకు వేరే రేడియో యాక్టివ్ కలిగి లేవు అంటున్నది కొంచెం అవగాహనకు అందడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది ఒకటే కారణం. which emanate from other planetary schemes. All atoms become Adi. This is known to be true in a small degree in connection with the mineral kingdom, though scientists have not yet. Later, they will, but only when the general theory, which is here laid down in connection with all atoms, is admitted by them to be plausible hypothesis. Then the goal of their endeavor will be somewhat changed. అయితే ఏ ఎలిమెంట్స్ అట్రాక్ట్ అవ్వబడుతున్నాయి ఏవి దేని మీద అంటే వాడు వ్యక్తిగతంగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే వాడు వ్యక్తిగతంగా వాడు సాధన అంటున్నది కొంతవరకు వాడు చేసుకుని ఉన్నాడు అనుకోండి, వేరే వాడు అంత సాధన చేసుకుని లేడు అనుకోండి.
వీడు అట్రాక్ట్ అవ్వబడతాడు, వీడు అట్రాక్ట్ అవ్వబడడు అంతే. వాళ్ళిద్దరు భార్యాభర్తలు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. బట్ వీడి సాధన అంటున్నది ఒక స్థితికి సంబంధించినది కాబట్టి హీ విల్ బికమ్ రేడియో యాక్టివ్. Whereas the other person, though they are also doing the same prayer every day with them, but they are not radioactive. ఇంతే విషయం, ఇంతకంటే ఇంకేం లేదు. They will seek to ascertain through clear thinking and a study of the involved analogy what focal points of magnetic energy may be regarded as existing and how they affect the atoms in their environment. One hint only can here be given. Light upon these dark problems will come along two lines. సో ప్రధానంగా రెండు విషయాలు చెప్తున్నారు ఇక్కడ మనకి. ఏమిటి రెండు విషయాలు అంటే కనుక, ఏ అణువులు రేడియో యాక్టివ్ అవ్వబడుతున్నాయి, ఏ అణువులు అవ్వబడటం లేదు. ఇవి ప్రధానంగా రెండు విషయాలు. ఫస్ట్, ఇట్ విల్ కమ్ త్రూ ద స్టడీ ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ ఇన్ ద యూనివర్సల్ హోల్ అండ్ ది ఎఫెక్ట్ దట్ సర్టన్ కాన్స్టలేషన్స్ have upon it. Secondly, it will come through a close study of the effect of one planetary scheme upon another and the place of the moon in our planetary life. This will lead to a close investigation of polar conditions in the Earth, of the planetary magnetic currents, and of the electrical intercourse between our Earth and the Venusian and the Martian planetary schemes. ప్రధానంగా చోట్లో మన సౌరమండలం ఉన్నటువంటి స్థితి ఒకటి ప్రధానంగా ఇక్కడ వర్తిస్తుంది అణువులు రేడియో యాక్టివ్ అవ్వడానికి కారణం. సెకండ్ పాయింట్ ఏంటంటే, మన యొక్క గ్రహం అంటే భూమి యొక్క స్థితి అన్నటువంటిది, అంటే అది ఉన్నటువంటి కక్ష, ఇది ఒకటి ఆధారపడుతుంది. దీనికి ఇతర గ్రహములకు ఉన్నటువంటి అనుబంధము లేదా సంబంధం అన్నటువంటిది ప్రధానంగా వర్తిస్తుంది. సో ఈ ఆస్పెక్ట్స్ చేత భూమి మీద ఉన్నటువంటి అణువులు రేడియో యాక్టివ్ అవ్వబడటం అటువంటిది జరగడం అటువంటిది ఈ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. అంటే ఉదాహరణకి మనకు తేలిక అర్థం అవ్వాలంటే పాయింట్, ఉదాహరణకి మన పిల్లవాడికి 10/10 రావాలంటే ఏంటి అంటే, ఏం లేదు సార్, సింపుల్. మీ పిల్లవాడు తెలుగు వాడే అవ్వచ్చు, కానీ మీ పిల్లవాడిని ఏ స్కూల్లో చదివిస్తున్నారు అనేటువంటిది ఒకటి పాయింట్. ఉదాహరణకు పలానా స్కూల్లో పాఠాలు సరిగా చెప్పరు, ఏమి పట్టించుకోరు, అలాంటి స్కూల్లో వేస్తే మీ వాడికి 10/10 రాకపోవచ్చు. అలాగే ఫలానా ప్రదేశంలో ఉన్నటువంటి ప్రాంతమునకు సంబంధించినటువంటి ఇండియన్ ఆర్ సమ్ ప్లేస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అలాంటిది ఉన్న చోట మీ పిల్లవాడు యొక్క నైపుణ్యత బయటకి తెలియలేకపోవచ్చు. సో ఇక్కడ అంటే పిల్లవాడికి సహజంగా ఉన్న ఈ రెండు ఫ్యాక్టర్స్ ఎక్కువగా పిల్లవాడి మీద పడుతూ ఉంటాయి. అది ఎట్లా చెప్తామో ఇక్కడ కూడా అట్లా చెప్తారు మన విషయం. సో ఇంకొకటి ఏంటంటే, వీనస్ ప్లానెట్ యొక్క మార్స్ ప్లానెట్ యొక్క ప్రభావం అన్నటువంటిది మన భూగోళం మీద ఎక్కువగా ఉంటుంటుంది. వీనస్ ప్లానెట్ అన్నటువంటిది అప్లిఫ్ట్ చేయడం అటువంటిది 5th సైకిల్ సంబంధించినది. మన ఎర్త్ ఇస్ ఇన్ 4th సైకిల్, మార్స్ బిలాంగ్స్ టు ద 3rd సైకిల్. సో వీటి యొక్క ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్సెస్ మన ప్లానెట్ మీద ఎక్కువగా ఉంటుంది, వీనస్ అండ్ మార్స్. కానీ దిస్ హ్యాస్ బీన్ అకంప్లిష్డ్, అంటే మన ప్లానెట్కి అటు ఇటు ఉండేటువంటి గ్రహాలు కదా ఇవి రెండు. సో అందుగురించి ఈ రెండింటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన ప్లానెట్ మీద ఎక్కువగా పడుతుంది. మన పక్కింటి వాళ్ళ యొక్క ప్రభావం మన మీద ఎక్కువ పడుతుంటుంది. అది ఇక్కడ చెప్తున్నారు. When this has been accomplished, astronomy and historic astrology will be revolutionized, and the nature of solar energy as the expression of the entity of the 4th rank will be appreciated. This will come to a close of the century after this. Until this time, it will be as difficult to express the kairosostric conception in terms of exact science as it would be for the 16th century ancestor of present humanity to conceive of the atom as being simply an aspect of force. సో హైలోసోస్టిక్ థియరీ ఏం చెప్తుందంటే, ప్రతి పదార్థంలో ఒక తత్వం అంటున్నది పనిచేస్తుంది అంటున్నది ప్రభావం చూపుతూ ఉంటుంది. ఆ తత్వం అంటున్నది ఆ పదార్థం మీద ప్రభావం చూపుతుంటుంది అనేటువంటి చెప్తుంటుంది. సో ఆ విధానం అంటున్నది ప్రస్తుతం సైంటిస్ట్ యాక్సెప్ట్ చేయవలసినటువంటి స్థితిలోకి ఏర్పడింది. ఎందుకంటే కనుక ప్రతి అణువులోనూ ఉన్నటువంటి శక్తి, అణువు అంటే శక్తికి సంబంధించినటువంటి తప్పితే అందులో ఇంకా వేరే భౌతికంగా మీరు చూసేటువంటిది అంటూ, భౌతికంగా ఏదైతే చూస్తున్నారో అది శక్తిమయం చేత నిర్మాణింపబడింది అంటున్నది ప్రధానంగా తెలుసుకుంటున్నారు సైంటిస్ట్ ఇప్పుడు. Scientific world than that of the nature of the atom. Until this time, it will be as difficult to express
the Hellenistic 16th century humanity to conceive the atom as being simply an aspect of force and not objective and tangible. It is not objective. అణు అనేటువంటిది it is made of force. What is an electron? We'll write some 1.7 into 10 to the power of -17 ఇది రాస్తాం దాని యొక్క ఎనర్జీ, దాని యొక్క ఇది సంథింగ్. సో ప్రతి ఇది కూడా ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్గా ఉంది, కానీ అది భౌతికమైన రూపంగా మనం చూస్తున్నాం, కానీ నిజానికి ఇట్ ఈస్ ఫోర్స్. అది తెలుసుకోండి అంటున్నారు. సో ఈ ఫోర్స్ అనేటువంటిది అణువులో నిక్షిప్తంగా ఉన్నటువంటి ఫోర్స్ భూమి యొక్క అప్లిఫ్ట్మెంట్ మీద ఈ ఫోర్స్ అనేటువంటిది రేడియేటివ్ అవ్వడానికి కారణంగా ఉంటుంది. మానవుడిలో కూడా ఉన్నటువంటి శక్తిమయము రేడియేటివ్ అవ్వడానికి కారణంగా వాడి యొక్క స్థితి, వాడు ఉండేటువంటి పరిస్థితులు, వాడు ఉండేటువంటి జీవన విధానం, ఇవి వాడి మీద ప్రభావం చూపుతున్నాయి. ఇది తెలుసుకోండి అంటారు. ఇన్ కన్సిడరింగ్ దిస్ vast subject of radiation, which is a result of spiral progressive movement, it might be of interest if I here point out that in every kingdom of nature there are certain focal points of energy which as the eons gradually sweep along bring the atomic substance of which all forms in all kingdoms are composed to the point where they become radioactive and achieve liberation. సో ఇక్కడ ప్రధానంగా కొన్ని ఫోకల్ పాయింట్స్ ఆఫ్ ఎనర్జీస్ అనేటువంటి ఉన్నాయి చోట్ల. ఆ ఫోకల్ పాయింట్స్ ఆఫ్ ఎనర్జీస్కి ఈ కింగ్డమ్ ఆఫ్ నేచర్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు ఇట్ బికమ్ రేడియో యాక్టివ్. ఉదాహరణకి మానవుడు ఎప్పుడైతే కొండ మీదకి వెళతాడో దెన్ హీల్ బికమ్ డిఫరెంట్. ఇంతకుముందు వాడు కొండ మీదకి వెళ్ళడానికి ముందు వాడు వేరు, కొండ మీదకి వెళ్ళిన తర్వాత వాడు వేరు. వాటిని ఏమన్నారంటే పుణ్యక్షేత్రములు అన్నారు. ఈ పుణ్యక్షేత్రాలకు ఎందుకు వెళ్ళాలి మానవుడు అంటే చోట్ల కొన్ని ఫోకల్ పాయింట్స్ ఆఫ్ ఎనర్జీస్ అనేటువంటివి ఉన్నాయి. ఈ ఫోకల్ పాయింట్స్ ఆఫ్ ఎనర్జీస్కి ఎప్పుడైతే వాడు అక్కడికి చేరతాడో వాడు అప్పుడు రేడియో యాక్టివ్ అవుతాడు. అది ఇక్కడ బేసిక్గా రహస్యం. ఇంతకంటే ఇంకేం లేదు. పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవన్నీ ఎందుకు చేయాలి, కొండలు ఎందుకు ఎక్కాలి, మన ఇంట్లో వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటే సరిపోదు అంటే సరిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, మన ఇంట్లో ఫోటోలో కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఏమీ డౌట్ లేదు. కానీ చోట్ల భూమి మీద కొన్ని ఫోకల్ పాయింట్ ఆఫ్ ఎనర్జీస్ అనేటువంటి ఉన్నాయి. మానవుడి దేహంలో కొన్ని ఫోకల్ పాయింట్ ఆఫ్ ఎనర్జీస్ అనేటువంటివి ఉన్నాయి. వాటిని షట్చక్రంలో అన్నాం, వేరే ఇంకా ఇతర సెంటర్స్ ఇవన్నీ కూడా మనం చెప్తుంటాం. సో దీస్ ఆర్ ఆల్ ది ఫోకల్ పాయింట్స్ ఆఫ్ ఎనర్జీస్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్, ఇన్ ప్లానెట్ ఆల్సో. సో ఈ ఫోకల్ పాయింట్ ఆఫ్ ఎనర్జీస్ దగ్గర మానవుడు చేరడానికి లేదా చోట్లో ఉండేటువంటి ఇతర కింగ్డమ్స్ ఇవన్నీ కూడా చేరడానికి వాటిని కొన్ని ఫోకల్ పాయింట్ ఆఫ్ ఎనర్జీస్గా భూమి మీద పెట్టారు. సో ఈ కింగ్డమ్ ఎప్పుడైతే అక్కడికి చేరుతుందో ఆ కింగ్డమ్ సంబంధించినటువంటి అణువులు రేడియో యాక్టివ్ అవుతాయి. ఇది బేసిక్గా గుర్తుపెట్టుకోండి. In every kingdom of nature, there are certain focal points of energies which, as the ions gradually sweep along, bring the atomic substance of which all forms in all kingdoms are composed to the point where they become radioactive. వాళ్ళు ఉన్నటువంటి స్థితుల నుంచి ఆ స్థితికి వాళ్ళు ఎప్పుడైతే చేరతారో then it becomes radioactive. అది చెప్తున్నా. Broadly speaking, it might be said that the mineral kingdom is response to that type of energy which is the lowest aspect of fire, of those internal furnaces which exert an influence upon the elements in the mineral kingdom and which resolve these atomic lives into a gradual series of ever higher types of mineral energy. Ever higher types of mineral energy అన్నారు. అంటే ప్రతి అణువులోను, మినరల్ కింగ్డమ్లో ఉండేటువంటి ప్రతి అణువులోను వాటిలో ఉండేటువంటి ఫైర్ ఈస్ ద లోయెస్ట్ ఆస్పెక్ట్. దానిలో నుంచి ఎవర్ హయ్యర్ టైప్స్ ఆఫ్ మినరల్ ఎనర్జీ అనే స్థితిలోకి ఇది ఎవాల్వ్ అవ్వాలి. అంటే ఎలా ఎవాల్వ్ అవ్వాలి? ఉదాహరణకి ఇనుము ఉంది. ఇనుము ఎలా ఎవాల్వ్ అవ్వాలంటే ఎలిమెంట్స్లో, మినరల్స్లో మనం ఎక్కువగా గౌరవించేది, ఎక్కువగా వాల్యుబుల్గా ఉండేటువంటిది ఏమిటి అంటే వేసే గోల్డ్, ప్లాటినం ఇవన్నీ మనం చెప్తాం కదా. ఎందుచేత అవి ఎక్కువ అంటే బికాస్ దే ఆర్ రేడియో యాక్టివ్. వాటి మీద ఉన్నటువంటి వెలుగు ఇట్ బికమ్స్ రేడియో యాక్టివ్. ఇందు గురించి ఒక రకంగా ధరించడం చేత ఏమవుతాం అంటే మనం కూడా మనలో ఆ రేడియో యాక్టివ్ క్వాలిటీస్ మనలో మేలు కల్పింపబడడానికి ఇవి సహకారంగా అనిపిస్తాయి. సో అందు గురించి ఇక్కడ ఐరన్ ఉన్నటువంటి స్థితి నుంచి ఇది ప్లాటినం లేదా ఇంకా హయ్యర్ ఎలిమెంట్స్గా ఇది టర్న్ అప్ అయినప్పుడు ఇట్ బికమ్స్ రేడియో యాక్టివ్.
If that is the focal point of this, అలా మీరు తెలుసుకోండి. Ever higher type of mineral energy, for instance, the type of energy which plays upon iron ore or which produces is emanated from the different center in the body of the entity in forming the mineral kingdom to that which converts the elements into those wondrous jewels, the diamond, the sapphire, the emerald, or the ruby. The energy of that particular center involved is likewise responsive to the force originating in the center in the body of the planet Logos. Force originating in the center in the body of the planet Logos. ఇది దేని చేత ఇది కన్వర్ట్ అవ్వబడుతుందంటే ఆ అణువుకు ఒక ఎనర్జీ అంటుంది ప్లానెట్ సెంటర్ నుంచి వస్తూ ఉంటుంది. ఈ ఎనర్జీని అది సాధనకి తీసుకున్నట్టుగా అది వినియోగించుకొని అది దాని యొక్క కార్యక్రమం అటువంటి చేసుకుంటూ వెళ్తూ ఉండడం చేత ఇట్ గెట్స్ ఎలివేటెడ్. How an iron ore is becoming a diamond or ruby or some other thing. అంటే ఓన్లీ వన్ థింగ్ అండి, ప్లానెటరీ సెంటర్ ఆఫ్ ఫోర్స్ నుంచి ఒక ఎనర్జీ ఐరన్ ఓర్కి అందుతూ ఉంది. ఆ స్వీకరించబడటం అటువంటిది చక్కగా చేసుకుంటూ దానికి ఇవ్వబడినటువంటి కార్యక్రమం చక్కగా నిర్వహించుకుంటూ వెళుతుంటే ఒకానొక రోజున ప్లాటినం ఆర్ గోల్డ్ ఆర్ డైమండ్ ఏ స్థితికి అయితే సంబంధించినదో ఆ స్థితికి ఐరన్ ఓర్ కూడా చేరుతుంది. ఆర్ ఈ ఐరన్ విల్ టర్న్ ఇంటూ ఏ డైమండ్, అది జరుగుతుంది. అది చెప్తున్నాను. The energy of the particular center involved is likewise responsive to force originating in the center of the body of the planet Logos, which entirely depends upon the kingdom to be vivified. సో కింగ్డమ్ మొత్తం అప్లిఫ్ట్ అవ్వడానికి ప్లానెట్ ఒక్కొక్క చోట నుంచి ఆ కింగ్డమ్ మొత్తానికి ఆ వైబ్రేషన్స్ అటువంటిది అందిస్తూ ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ అటువంటిది స్వీకరించడం చేత భూమిలో ఒకానొక కేంద్రం నుంచి ఒకానొక కింగ్డమ్కి, అంటే హ్యూమన్ కింగ్డమ్ ఈస్ గెటింగ్ ఫోకల్ పాయింట్ ఫ్రమ్ వన్ సెంటర్ ఇన్ ది ఎర్త్, అండ్ యానిమల్ కింగ్డమ్ ఈస్ రిసీవింగ్ ఎనర్జీస్ ఫ్రమ్ వన్ సెంటర్, అండ్ మెంటల్ కింగ్డమ్ ఈస్ రిసీవింగ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్. నేను ఫోకల్ పాయింట్స్గా ఉన్నాయి. సో వీటి నుంచి ఎనర్జీస్ అటువంటివి ఆ కింగ్డమ్స్కి వెళుతున్నాయి. ఆ ఎనర్జీస్ అటువంటి స్వీకరించి ఆ కింగ్డమ్లో ఉండేటువంటి అందరూ, హ్యూమన్ కింగ్డమ్ అంటే మొత్తం మానవ జాతి, వీళ్ళందరూ కూడా అప్లిఫ్ట్ అవ్వబడటం అటువంటి జరుగుతుంటుంది. సో ఇది జరుగుతుంది. సో to be vivified. In dealing with these kingdoms, therefore, the relations might be briefly indicated. Human kingdom belongs to the heart center, animal kingdom, throat center, vegetable kingdom, solar plexus, mineral kingdom, spleen. అయితే మినరల్ కింగ్డమ్ ఒక్కటి దీనికి వేరుగా ఉంది. ఇట్ ఈస్ హ్యాంగ్ స్ప్లీన్. స్ప్లీన్ నుంచి అనంతమైనటువంటి ప్రాణశక్తి, చోట్లో ఉన్నటువంటి ప్రాణశక్తి స్ప్లీన్ స్వీకరించి మన దేహంలోకి అంతా కూడా అందిస్తుంది. స్ప్లీన్ ఇస్ వెరీ వైటల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్. సో చోటులో గ్రహానికి కూడా స్ప్లీన్ అన్నటువంటిది ఉంది. అంటే ఇట్ ఈస్ ఏ పాయింట్ ఫ్రమ్ వేర్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఈస్ బీయింగ్ ట్రాన్స్మిటెడ్ టు ది మినరల్స్. చక్కటి వైటలైజ్డ్ అయ్యేటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా మనకి భూమికి కలిగినటువంటి స్ప్లీన్ అనేటువంటి కేంద్రం నుంచి దాని నుంచి మినరల్ కింగ్డమ్కి అందుతుంది. అందు గురించి మినరల్ కింగ్డమ్ చక్కగా అది వైటలైజ్ అయిపోతుంది. అది చక్కగా రేడియేషన్ అనేటువంటి ప్రిన్సిపల్స్ అందులో మేలుకొల్పింపడం అటువంటి చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మిగిలిన వెజిటబుల్, యానిమల్ అండ్ హ్యూమన్ కింగ్డమ్స్లో ఈ సెంటర్స్ నుంచి ఎనర్జీస్ అనేటువంటివి వస్తున్నాయి. సో హ్యూమన్కి ఏమో హార్ట్ సెంటర్కి వస్తున్నాయి, హార్ట్ సెంటర్ నుంచి వస్తున్నాయి ప్లానెట్ సెంటర్. యానిమల్కి ఏమో థ్రోట్ సెంటర్ నుంచి వస్తున్నాయి విశుద్ధి, అనాహతము, తర్వాత మణిపూరకము. The planetary egoic center is, of course, the transmitting to all the others. It should be borne in mind in this connection that every center transmits 3 types of force, with the exception of the spleen, which bands, and the solar fire. Pranic force, pure and simple. Students will eventually ascertain how to group the various types of the different kingdoms according to the type of energy they display in fullest measure. Remembering that only in the fourth kingdom the human is the highest of the 3 types. ప్రధానంగా ఇవి 3 టైప్స్లో ఎనర్జీస్ అటువంటి డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి మానవ దేహంలో కూడా. అవి ఏంటంటే ఒకటి విశుద్ధి, అనాహతము, మణిపూరకం. ఈ 3 సెంటర్స్ నుంచి ఎనర్జీ అంటే డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది. సో ఇందులో మానవుడు ప్రధానంగా అనాహతమునకు సంబంధించిన వాడుగా పనిచేస్తున్నాడు. దాని నుంచి ఎనర్జీస్ అటువంటి చక్కగా వస్తున్నాయి. సో తద్వారా మానవుడిలో there are 7 centers, 7 senses. సో మానవుడు యొక్క సెన్సెస్ they are not 5, they are 7. యానిమల్కి 5 సెన్సెస్ ఉన్నాయి.
ప్లాంట్కి త్రీ సెన్సెస్ ఉన్నాయి, మినరల్కి 1 సెన్స్ పనిచేస్తుంది. ఇది 1, 3, 5, 7. సో 5 సెన్సెస్ అంటే మనకు తెలుసు పేర్లు. ఈ 5 సెన్సెస్ కాకుండా మానవుడిలో పనిచేస్తున్నటువంటి ఇంకా 2 ఎక్స్ట్రా సెన్సెస్ ఏమిటంటే, ఒకటి మనసు, 2 బుద్ధి, మైండ్ అండ్ ఇంట్యూషన్. ఈ 2 టోటల్ 7 సెన్సెస్. సో యానిమల్ యొక్క 5 సెన్సెస్ అంటే మీకు అర్థమైపోయింది. ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి 3 సెన్సెస్ ఏమిటి మీరు చూడండి. దీన్ని బట్టి మినరల్ కింగ్డమ్లో పనిచేస్తున్నటువంటి సెన్స్ ఏంటంటే ఒకటి టచ్, ఒకటే. దీన్ని బట్టి ఇంక మీరు మిగిలిన ఆడుకోవాలి. ఇప్పుడు మనకి వెజిటబుల్ కింగ్డమ్ గురించి చెప్తున్నారు. The vegetable kingdom is responsible to the particular type of energy which produces the phenomena of water or moisture. So the effect of water, every higher type of plant life is evolved. Every higher type of plant life is evolved, and through the combination of heat and water, results are brought about which produce new types. So heat and water, దీని చేత ప్లాంట్ కింగ్డమ్లో ఒక ఉత్తమ జాతి అంటున్నది, ఒక నెక్స్ట్ హయ్యర్ స్పీషీస్ అంటున్నది అక్కడ చాలా తొందరగా వర్కౌట్ అవుతుంది. సైంటిస్ట్ వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే, దీనిలో ఉన్న ఒక మ్యూటేషన్ అని చెప్పి చేస్తారు. అంటే దీనిలో ఉన్నటువంటి క్వాలిటీస్, దానిలో ఉన్నటువంటి క్వాలిటీస్ 2 కంబైన్ చేయడం చేత ఒక న్యూ స్పీషీస్ అన్నటువంటిది ప్లాంట్స్లో వాళ్ళు తీసుకొస్తుంటారు. సో ఇలాంటిది ఒకటి చోటులో సహజంగా వర్తిస్తుంది. ఆ విషయం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సైంటిస్ట్ కూడా ఇది చేస్తున్నారు. తద్వారా ఎలివేషన్ అనేటువంటిది హయ్యర్గా ప్లాంట్ కింగ్డమ్కి వెళ్ళిపోతుంది. తద్వారా అది అక్కడ జరుగుతుంది. ఏమంటున్నారు? రెస్పాన్స్ టు ద పర్టికులర్ టైప్ ఆఫ్ ఎనర్జీ విచ్ ప్రొడ్యూసెస్ ద ఫినామినా ఆఫ్ వాటర్ ఆర్ మాయిశ్చర్. సో ప్లాంట్ కింగ్డమ్ చేత భూమి మీద వాటర్ ఆర్ మాయిశ్చర్ అంటే ఆక్సిజన్ అండ్ హైడ్రేషన్ కదా. సో ఈ 2 దేని చేత జరుగుతుంది అంటే ప్లాంట్ కింగ్డమ్ చేత ఈ 2 జరుగుతుంది. So the effect of water, every higher type of plant life is evolved. So water యొక్క దీని చేత అండ్ సన్ యొక్క దీని చేత హయ్యర్ ప్లాంట్ లైఫ్ అంటుంటే దానికి వస్తుంది. And through the combination of heat and water, results are brought about which produce new types. The herbal scientist who is producing new species is really occupied with the effect of sex energy in the second kingdom of nature. He will do well to deal with all plant life as energy points responsive to the other and greater energy centers. Much will be learned along this line when electricity and colored lights are more freely used in experimental stations. సో ఈ విషయంగా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాల్సినటువంటిది. ఎలక్ట్రిసిటీ అండ్ కలర్డ్ లైట్స్ అంటే బేసిక్గా ఏంటంటే, ఈ సెక్స్ లైఫ్ అంటే ఏంటంటే ది పాజిటివ్ అండ్ నెగిటివ్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్స్లో ప్లాంట్ కింగ్డమ్స్లో ప్రొడ్యూస్ అవ్వబడుతున్నటువంటి న్యూ స్పీషీస్ అటువంటిది సైంటిస్ట్ చేస్తున్నటువంటి ఒక రీసెర్చ్ అటువంటి చాలా వేగవంతంగా సాగుతోంది. తద్వారా ఏమవుతుందంటే న్యూ అంటే అది తొందరగా అందులో రేడియో యాక్టివిటీ అంటున్నది ఎక్కువగా ఫాస్ట్గా పెడుతుంది ఆ కార్యక్రమంగా. In the vegetable kingdom, the same thing can be studied in the seed life and in the fertilization process of all plants. సో ఫెర్టిలైజేషన్, సీడ్ ప్రాసెస్ ఇవంతా కూడా ఉదాహరణగా అక్కడెక్కడో ఆండ్రీషియం ఉంటుంది, ఇక్కడ గైనీషియం ఉంటుంది. ఆ 2 కూడా కంబైన్ అవ్వబడటం, ఇవంతా కూడా సృష్టిలో జరుగుతున్నటువంటి దాంపత్యము అన్నారు దాన్ని. ఇదంతా కూడా ఏంటంటే ఒక రేడియో యాక్టివ్ ఆస్పెక్ట్ అంటుండే దానికి చిహ్నంగా ఇదంతా కూడా జరుగుతుంది అటువంటి కార్యక్రమం. సో ఈ ఆస్పెక్ట్ అంటున్నది అది దాని మీద కాకుండా ఇంకొక దాని మీద అది పడుతుండడం చేత దానిలో ఉత్తమ జాతి అంటుండది ఆవిర్భవింపబడుతుంది. మనం చిన్నప్పుడు చూస్తే ప్లాంట్స్ భూమి మీద నాటినటువంటి మొక్క అది నెమ్మదిగా పెరిగి పెద్దదయ్యి అది ఎప్పటికో అది పూలు పండ్లు ఇవన్నీ ఇచ్చేట్టుగా ఉండే. ఇప్పుడు ప్రతి ఇంటివాడు వాడి ఇంటి మీద ఒక చక్కటి వనం అంటున్నది ఏర్పాటు చేసేసుకుంటున్నారు జనాలు. అంటే సీ హౌ ఫాస్ట్ ద ప్లాంట్ కింగ్డమ్ ఇస్ గ్రోయింగ్ విత్ రెస్పెక్ట్ టు రేడియేట్. ఇంతకుముందు ఎంత పెద్ద చెట్టు అయితే కానీ అది పూలు పళ్ళు ఇచ్చేది కాదు. ఇప్పుడు ఇంత చెట్టు ఎవరికి అది పూలు పళ్ళు ఇచ్చేస్తుంది ఆ చెట్టు. అంటే చూడండి ఆ ఫాస్ట్నెస్ ఇన్ ద రేడియో యాక్టివిటీ అంటున్నది ఎలా జరిగిపోతుంది. అది ఇక్కడ బేసిక్గా అవగాహన చేసుకోండి. So Neptune, the god of waters, has a curious relationship to our planet Logos,
and also to the entity who is the informing life of the second kingdom. నెప్ట్యూన్ అటువంటి వాడు ఏంటి? నెప్ట్యూన్ అంటే మనలో నెప్ట్యూన్ గురించి మనం చాలా చదువుకున్నాం ఎసాట్రిక్ ఆస్ట్రాలజీలో. తన్మయత్వము ఉత్తమమైనటువంటి స్థితి కల్పించేటువంటి వాడు నెప్ట్యూన్. ఉద్యానవనము అటువంటిదిగా చెప్తారు మనకి. నెప్ట్యూన్ ఏంటంటే అంత ప్లాంట్ కింగ్డమ్కి చిహ్నం నెప్ట్యూన్. తర్వాత నెప్ట్యూన్ ఇస్ ది మనం ఇంకో రకంగా చెప్పినప్పుడు గోలోకముగా చెప్తారు మనకి నెప్ట్యూన్. నెప్ట్యూన్ ఏం చేస్తారంటే చాలా అంటే వీడి సెన్సెస్ వీటన్నిటి నుంచి బియాండ్గా వీడు ఎలివేట్ అవ్వడానికి కారణంగా వాడికి చేస్తారు. చాలా అద్భుతంగా రాస్తారు మాస్టర్ గారు. మందరజాలం ఫస్ట్ చాప్టర్లో ఏమని రాస్తారు? ఒక ఉద్యానవనమందు శ్రీకృష్ణుడు తన ఎడమ చేయి తలగిడిగా ఉండి పడుకొని అని రాస్తారు. ఎందుకు ఉద్యానవనం అని రాస్తారంటే ఇట్ ఇస్ బిలాంగ్స్ టు ద నెప్ట్యూన్. అండ్ కృష్ణ లైఫ్ ఇట్ సెల్ఫ్ బిలాంగ్స్ టు ద ప్లేన్ ఆఫ్ నెప్ట్యూన్. సో దానికి చిహ్నంగా అక్కడ అలా అన్నమాట నెప్ట్యూన్ అది ప్లాంట్ లైఫ్కి చిహ్నంగా చెప్పారు ఇక్కడ. అది రహస్యం. సో నెప్ట్యూన్ అనేటువంటిది ప్లాంట్ లైఫ్కి దీనికి సంబంధించినటువంటిది. అదొకటి తెలుసుకోండి. దాన్ని అంటే నెప్ట్యూన్ ప్లాంట్స్ని చాలా తొందరగా ఎలివేట్ అయ్యేటట్టుగా చేస్తున్నారు. నెక్స్ట్ ఈజ్ యానిమల్ కింగ్డమ్. The animal kingdom is responsible for the type of energy which is neither fire nor water, but it's a combination of the two. They are also the first of the kingdoms on the physical plane to be responsible to sound or to the energy emanating from that which we call noise. That is the first kingdom. So sound కి వీటికంటే ఇయర్స్ అంటుండి పనిచేయడం అంటుండి జరుగుతుంటుంది ప్రధానంగా జంతువుల్లో. అక్కడ స్టార్ట్ అయ్యి అంతమంది ఇయర్స్ లేవు. ప్లాంట్ లైఫ్లో ఇయర్స్ లేవు. ఓన్లీ టచ్ ఉంది, మిగిలిన ఇవి ఉన్నాయి, ఇయర్స్ లేవు. సో ప్లాంట్ యానిమల్ లైఫ్లో ఇయర్స్ అంటే స్టార్ట్ అయ్యాయి. Noise. This is an occult fact worthy of close attention. The energy emanating from the entity who is the informing life of the third kingdom in nature has 5 channels of approach. That is 5 centers. So వీటికి 5 channels of approach ఉన్నాయి. That is 5 centers అన్నారు. That animating the fourth kingdom has 7 and for the mind has intuition అని చెప్పాం మనం. సో ఈ రకంగా ఈ 5 centers అంటే వాటిగా ఇవి పనిచేస్తుంది యానిమల్ కింగ్డమ్. ఈచ్ కింగ్డమ్ స్టార్ట్స్ విత్ ఎ స్పెసిఫిక్ ఎక్విప్మెంట్ అండ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ విత్ ఇన్ ద కింగ్డమ్ aids to it so that the liberated life enters the next kingdom with its old equipment plus 1, with its old equipment plus 1. సో ఉదాహరణకి ప్లాంట్ కింగ్డమ్లో 3 centers పనిచేస్తున్నాయని చెప్పి ఈ 3 centers నుంచి ఆ 3 centersలో పరిపూర్ణత అంటున్నది సాధించుకున్న తర్వాత +1 అంటే దానికి ఒక ఎలివేషన్ అంటున్నది రావడం చేత అది ఏమవుతుంది? నెక్స్ట్ ఇట్ గోస్ టు ది యానిమల్ కింగ్డమ్. అక్కడ దానికి 5 centers అంటుండే ఇవ్వబడతాయి, 5 senses ఇవ్వబడతాయి. సో యానిమల్ కింగ్డమ్లో 5 senses తోటి అది చక్కగా జీవించడం అంటున్నది. అంటే ఆ 5 sensesని వినియోగించుకోవడం అంటున్నది ఒకటి. మానవుడికి 7 sensesని వినియోగించుకోగలగాలి. ఇంట్యూషన్ అంటున్నది ప్రతి వాడికి సిద్ధించేటువంటి కార్యక్రమం. ఎవరికో ఒక్కడికే వస్తుందని అనుకోకండి ఇంట్యూషన్ అంటే. సో వీటన్నిటిని వినియోగించుకుంటే ఇది చేయడం చేత +1 హీ విల్ గో టు ది నెక్స్ట్ కింగ్డమ్. +1 అంటే ఫ్రమ్ ఎప్పుడైతే 7 sensesని వీడు చక్కగా వాడడం అంటుంది వీడు చేస్తాడో దట్ మీన్స్ హీల్ బి ఎలివేటెడ్ టు ది నెక్స్ట్ సెంటర్, నెక్స్ట్ కింగ్డమ్. The atom becomes responsible to form energy or to that which surrounds it. It becomes conscious and then becomes responsible to the force of the kingdom in which it's a part. The atom becomes responsible to form energy or to that which surrounds it. అణువు అది ఏ కండిషన్స్లో అది వర్తిస్తుంది అంటున్నది అక్కడ అది పనిచేస్తుంది. అణువు ఏ కండిషన్స్లో ఉంది? ఇప్పుడు మానవుడు ఉన్నాడు, వాడు ఇంట్లో ఉన్నాడా, ఆఫీస్లో ఉన్నాడా, వాడు వేరే దేశంలో ఉన్నాడా, ఇంకో చోట ఉన్నాడా అంటుండే దాన్ని బట్టి వాడు బిహేవియర్ ఎలా అయితే ఉంటుందో అణువు యొక్క ఈ స్థితికి కూడా ఆ రకమైనటువంటి ఇది వర్తిస్తూ ఉంటుంది. విచ్ సరౌండ్స్ ఇట్ అన్నారా. ఈజ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ టు ఎనర్జీ. దిస్ టైమ్ ఇట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ఫస్ట్ యాజ్ ఇట్స్ హైయెస్ట్ మేనిఫెస్టేషన్ ఇన్ ద 3 worlds. So it becomes conscious and then becomes responsible to the force of the kingdom in which it is a part. It gradually becomes responsible to stronger influences or to the force emanating from the entity who is the life of that kingdom. Who is the life of that kingdom?
సో ఈ కింగ్డమ్కి లైఫ్ ఆస్పెక్ట్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో దానితోటి ఇది అనుసంధానం చెందడం అంటున్నది యానిమల్ కింగ్డమ్లో అణువులో జరిగేటువంటి కార్యక్రమం. ఏ కింగ్డమ్ నుంచి దీనికి ఎనర్జీ వస్తుంది? ప్రస్తుతం అణువుకి హ్యూమన్ కింగ్డమ్ నుంచి వస్తుంది. అంటే అక్కడ వర్తించేటువంటి ఇది వేరుగా ఉంటుంది. ఉదాహరణకి ల్యాప్టాప్ ఉంది, ఇది ఎవడు వాడుతున్నాడు అంటే దాన్ని బట్టి అందులో ఉండేటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఓపెన్ అప్ అవ్వడం, అవన్నీ కూడా చేయడం అంటే జరుగుతుంది. అది ఎట్లాగో ఇది ఎట్లాగా. ఫైనల్లీ ద ఆటమ్ బికమ్స్ కాన్షియస్లీ ఆఫ్ ప్లానటరీ ఎనర్జీ ఆర్ రెస్పాన్స్ టు ద హెవెన్లీ మ్యాన్ హిమ్సెల్ఫ్. నెమ్మదిగా ఏడుకి ఏమవుతుందంటే ఈ అణువు ప్లాంట్ కింగ్డమ్లో పనిచేసేటువంటి అణువు యొక్క స్థితి వేరు, యానిమల్ కింగ్డమ్లో పనిచేస్తున్నటువంటి అణువు యొక్క స్థితి వేరు, మానవుడిలో పనిచేసేటువంటి అణు స్థితి వేరు. దీస్ ఆర్ ది 3 డిఫరెంట్ స్టేట్స్. ఇది భవిష్యత్తులో ప్లానెటరీ లోగోస్లో పనిచేస్తున్నటువంటి అణువుగా రూపొందింపబడి తర్వాత లోగోస్ యొక్క అణువుగా ఇది పరిమాణం చెందుతుంది. అంటే అన్నిట్లోనూ ఉన్నది అణువే, కానీ ఈ అణువు అది వర్తిస్తూ ఉన్నట్టు. ఉదాహరణకు వీడు అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు, ఎన్నాళ్ళైనా వీడు అసిస్టెంట్ అని అనుకోకూడదు. ఉదాహరణకి వాళ్ళ తండ్రో ఎవరికో తెలుసు వీడు అసిస్టెంట్గా చేయాలని, అంతమించి తెలియదు అనుకోండి. వాడు ఆఫీసులో ఎంతో ఉత్తమమైనటువంటి ఒక మేనేజర్గా వాడు ప్రమోషన్ వచ్చి అలా వెళ్ళిపోయాడు అనుకోండి. మా అబ్బాయి ఏదో వెంకట్రావు మీ దగ్గర ఉన్నాడా, మీ ఆఫీస్లో ఉంటాడు, పిలువ అంటే ఎవడండి ఎవరండి అని అడిగాడు. అదేనే అసిస్టెంట్గా పనిచేస్తారు. అసిస్టెంట్ ఎవరు లేరు సార్ మా దాంట్లో. మరి మీ దాంట్లో వెంకట్రావు గారు ఎవరున్నారంటే ఆయన మేనేజర్ గారు సార్ అన్న. అవునా, మా అబ్బాయి మేనేజర్ అయిపోయి అలా. అది అంటే అదే వెంకట్రావు అసిస్టెంట్గా పనిచేసినప్పుడు ఆయన యొక్క కండిషన్స్ వేరు, అదే వెంకట్రావు గారు ఇప్పుడు మేనేజర్ అయిపోయారు. అప్పుడు అక్కడ అసిస్టెంట్గా ఏ పని చేస్తున్నాడో మేనేజర్ అయిన తర్వాత కూడా అదే పని చేస్తాడని కాదు, అక్కడ ఆయన వర్తించేటువంటి ఒక స్థితి వేరు. అది ఎట్లాగో ఇది ఎట్లా. ఫైనల్లీ ది ఆటమ్ బికమ్స్ కాన్షియస్లీ ఆఫ్ ప్లానటరీ ఎంటిటీ, heavenly man himself. It then transcends the kingdom in which it has been and is elevated into another kingdom in which the cycle is again repeated. వాడు అక్కడి నుంచి అక్కడ మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతుంది. ఆ స్థితి నుంచి వాడు నెక్స్ట్ స్థితి వాడు ఎలివేట్ అవుతుంది అందులో ఉన్నటువంటి అణువు. ఇది ఎట్లాగో మానవుడు కూడా వాడు ఉన్నటువంటి స్థితి నుంచి వాడు ఎలివేట్ అవుతూ ఉంటారు. వాడు అంటే వాడు 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 చుట్టూతో ఉండేటువంటి వాడి కుటుంబమునకు, నెక్స్ట్ వాడి ప్రాంతానికి, నెక్స్ట్ వాడి దేశానికి, నెక్స్ట్ ప్రపంచానికి, ఇలా వాడు ఎలివేట్ అవ్వాలి. అంటే వాడి యొక్క స్థితి మారక్కర్లేదు, వాడి యొక్క కార్యాచరణలో మార్పు అనేటువంటిది ఉంటారు. అంటే వాడి యొక్క ప్రార్థనలోను, వాడి యొక్క జీవన విధానంలోనూ మార్పు అనేటువంటిది వస్తుంటారు. అంతే, అంతమించి ఇంకేం లేదు. అదే గ్రామంలో ఉండవచ్చు, ఈ గ్రామం నుంచి వాడు ప్రపంచానికి వెళ్ళిపోయాడంటే అక్కడ ఎక్కడికో వెళ్ళిపోవాలన్నటువంటిది అవసరం లేదు. వాడి యొక్క కార్యాచరణ, వాడి యొక్క ఇంట్యూషన్స్, వాడి యొక్క ఇది సాధన, ఇదంతా కూడా వాడు ప్రేరు కూర్చున్నట్టు ప్రేరు చేస్తుంటే అక్కడ ఎక్కడో ఏదో దేశంలో వాడు బాధపడుతుంటే వాడికి ఇక్కడి నుంచి వాడికి అక్కడికి ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రార్థన అలా వెళుతుంది అనమాట. అది ఆ రకం రేడియో యాక్ట్ అయిపోతారు. This can be expressed in terms of consciousness, but in this section we will limit the thought simply to that of energy. In summation, it might be said that thought simply to that of energy. ఇది టర్న్ అవ్వడానికి మీకు చెప్పానండి. ఇది the planetary logos has 7 centers as has man. The informing life of the animal kingdom has 5 centers and the animal kingdom has 5 prototypes or the archetypal plane where man has 7 prototypes. మానవుడిలో 7 ప్లేన్స్ అంటే ఈ మనం ఆజ్ఞ, శాస్త్రాలు, ఇవి 7 సెంటర్స్, 7 టైప్స్ ఆఫ్ ఇది. అది యానిమల్ కింగ్డమ్కి వచ్చేటికి 5 అంటే ఈ 2 ఉండవు, కింద దాకా ఉంటాయి వాటి. అలా 5 సెన్సర్స్ అందులో పనిచేస్తుంటాయి. has 5 centers and the animal kingdom has 5 prototypes on the archetypal plane, whereas man has 7 prototypes. The informing life of the vegetable kingdom has 3 centers, of course, on his own plane, and others are therefore, but the 3 basic types of plant life. 3 basic types of plant life లో నుంచి అంటే వృక్షములు, అది వాటిని 3గా డివైడ్ చేస్తారు కదా. ఒకటి వాటి పేర్లు ఏవో చెప్తారు మనకి, కొన్ని ఏమో ఇయర్లీ, కొన్ని ఏమో పెరీనియల్, కొన్ని యాన్యువల్, కొన్ని బైనియల్స్. ఇవి సో 3 టైప్స్ ఆఫ్ ప్లాంట్ లైఫ్, యాన్యువల్స్, బైనియల్స్ అండ్ పెరీనియల్స్ అంటారు వాడు. సో యానిమల్స్ ఆర్ డివైడెడ్ టు 5 టైప్స్ టోటల్లీ. వీటి యొక్క కాంబినేషన్స్ మీరు చూసేటువంటి యానిమల్స్, అంతమించి ఇంక వేరేది ఏం లేవు. మానవుడు దే ఆర్ 7 టైప్స్, అది 7 జాతులుగా చెప్పారు మానవుడు. ప్లాంట్స్ని 3గా చెప్పారు. మినరల్ కింగ్డమ్ వర్క్స్ త్రూ 1 సెంటర్, informing life of the mineral kingdom. The informing life of the mineral kingdom works through 1 center. So next is radiation of the 5 kingdoms.
ఈ పాయింట్ నుంచి మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సత్ప్రవర్తన ప్రాప్త్యర్థం సమస్త లోకా సృజనో భవంతు. ఓం శాంతి శాంతి.